ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇంతగా పాడైంది. నాకు తెలిసినంత వరకు గత 12 సంవత్సరాల్లో 152 పేపర్లు లీక్ అయ్యాయి. ఈరోజు నిన్న నీట్ ఎగ్జామ్ కాదు, 152 పేపర్లు లీక్ అయ్యాయి 2014 నుంచి ఈ రోజు వరకు అండి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 38 సార్లు పేపర్ లీక్ అయ్యాయండి. అట్లాగే ఒక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ పక్కన పెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ 7 సార్లు, 8 సార్లు, 9 సార్లు, ఇంకా మాడితే ఆంధ్రప్రదేశ్ లో 12 సార్లు, ఆఖరి జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇక్కడ ప్రతి స్టేట్ లోనూ పేపర్ లీక్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఏంటి? మనము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటున్నాం. మనం ఎందుకు ప్రజల జీవితాలతో, మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాం? మనం డెవలప్ చెందుతున్నాం, అద్భుతంగా ముందుకు పోతున్నాం, అసలు రాకెట్లు పంపిస్తున్నాం చంద్రమండలానికి, చంద్రయానం చేస్తున్నాం, రకరకాలుగా గొప్పతనాన్ని చాటుతున్నాం, ఈ రోజు ఆర్థిక రంగంలో అద్భుతంగా ముందుకెళ్తున్నాం. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా సార్. మనం రకరకాల డిబేట్లలో వేరే దేశాల మీద కూడా అద్భుతంగా కూడుకుంటున్నాం మనమే. కానీ ఎగ్జామినేషన్ సిస్టాన్ని ఇంత దారుణంగా దిగదార్చింది ఎవరు? దీనికి కారణం ఏంటి? ఇక్కడ ఒక పార్టీని అనంటా నేను, ఈ రోజు ఏదో సమస్య ఉంది, ఈ రోజు నీటి సమస్య ఉంది కాబట్టి బీజేపీని తప్పు పట్టడమో, లేదంటే ధర్మేంద్ర ప్రధాని గారిని రాజీనామా చేయడమో కాదు కదా. అసలు కాంగ్రెస్ కూడా చాలా స్టేట్ లో రూలింగ్ లో ఉంది. అసలు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందండి? ఏం చేశారు ఆయన? అస్సాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారు? లేదంటే తమిళనాడులో అక్కడ స్టాలిన్ ప్రభుత్వం పేపర్ లీక్ ఏం చేసింది? నేను అంటున్నా సార్, ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది భారతదేశాన్ని ఈ రోజు బట్టి కుదిపేస్తున్న అంశమే సార్. ఈ రోజు ఏదైతే విద్యార్థులు ధర్నా చేస్తున్నారో అది తప్పు కాదు. ఏదో ఒకరో చేయాలండి. చేయకపోతే ఎప్పటికి తెలుసుకుంటాం మనము? ఎప్పటికి మారుతాము? ఈ రోజు బీజేపీ మీద అట్లా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాల్సిందే. అంతెందుకు సార్, ఉత్తరప్రదేశ్ లో ఒక 6 నెలల సంవత్సరం ముందర పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్, అక్కడ కూడా పేపర్ లీక్ అయ్యి లక్షల మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఇదేదో నీట్ ఎగ్జామో లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ లీక్ కావట్లే. మీరు ఏదైనా ఉద్యోగానికి రిక్రూట్మెంట్ చేయండి, అక్కడ లీక్ అయిపోతుంది పేపరు. ఇప్పుడు న్యాయంగా ధర్మంగా ఎవరైతే చదువుకున్నాడో, మెరిట్ లో ఉన్నాడో వాళ్ళ న్యాయం జరుగుతుందా? దీనికి కారణం ఏంటి? ప్రతి రాష్ట్రంలోనూ ఈ రకంగా ఈ పేపర్ లీక్ చేయడానికి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా తయారైంది. ఎప్పుడైతే మనము డిజిటల్ గా ఆన్లైన్ సిస్టానికి వచ్చామో, డిజిటల్ ఈ సైంటిఫిక్ విప్లవం ఏదైతే వచ్చిందో, సాంకేతిక విప్లవం, ఎప్పుడైతే అన్ని కూడా కంప్యూటర్ అని మనము ఎప్పుడైతే ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నామో, ఒకరి దగ్గర నుంచి ఇంకొక షేర్ చేయడానికి కావచ్చు, ఆ కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాక్ చేయడం కావచ్చు, అట్లాగే హై కరప్షన్ అంటే ఎక్కువ డబ్బులు చేతులు మారడం కావచ్చు, లేదంటే సార్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండడం. అంటే ఒక 1000 పోస్టులు ఉంటే 2 లక్షల మంది 3 లక్షల మంది ఎగ్జామ్ రాయడం, ఇది కూడా ఒక కారణం. ఎలాగైనా మాకు ఉద్యోగం రావాలి, ఏం చేయాలి, ఎక్కడైనా పేపర్ దొరుకుతుందా, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఇలాంటి ఒక మెంటాలిటీ కూడా ప్రజల్లో ఉండడం సార్. అన్ని రకాల కారణాలు వెలిసి ఈ రోజు విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన పరిస్థితి. దీన్ని బాగు చేయాలా సార్? బీజేపీ వారు కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ వారు టీడీపీ తిట్టడం, టీడీపీ వారు టీఆర్ఎస్ తిట్టడం. విజయశేఖర్ రెడ్డి గారు ఓపెన్ గా ఒకటి మాట్లాడుకుంటే, విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి ఓపెన్ గా మాట్లాడుకుంటే, మీరు ఒక పార్టీకి సంబంధం లేకుండా టీడీపీ అధికార ప్రతినిధి అయినా కూడా వాస్తవం మాట్లాడే ప్రయత్నం చేశారు, దానికి ధన్యవాదాలు. అయితే ఏదైతే ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి రాజకీయ నాయకుల అందరి యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో, రాజకీయ నాయకుల పిల్లలు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, గవర్నమెంట్ విద్యా స్కూళ్ళల్లో మాత్రమే చదవాలి అన్న రూల్ ఏమైనా తీసుకురాగలిగితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని కూడా మారుతాయని మీరు అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టానుసారంగా చదువుకుని అనుకుంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు గవర్నమెంట్ స్కూల్ రావాలా, లేదంటే కార్పొరేట్ స్కూల్ రావాలా, లేదంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ స్కూల్ చదివించాలా, లేదంటే గవర్నమెంట్ లో పనిచేసే అందరూ ఉద్యోగస్తుల కొడుకులు గవర్నమెంట్ స్కూల్ రావాలా అనే అలాంటి జీవోలు తేవడం అనేది కష్టం. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, మళ్ళీ కోర్టు కొట్టేస్తాయి సార్. ఇది ప్రజాస్వామ్య దేశం.
ఇది రాజ్యాంగం సో ప్రకారం మీరు ఏమంటారంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక టైటిల్ వేస్తాము, మద్యాన్ని మాత్రం అమ్ముతాం. అదేవిధంగా బీడీలు తాకూడదు అంటాం, మీ ఇష్టం అంటాం. ఇది ఎక్కడ మారుతుంది సార్? పాపం మీలాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకున్నా ఏం చేస్తాం? లక్ష్మణ గారు, ఈ రోజు మద్యపాన నిషేధం అనేది ఒక ఇంపాసిబుల్ థింగ్. అది అసాధ్యమైన చర్య. కానీ ఈ రోజు ఏ దేశం పోయినా ఎక్కడికి మీరు ఒక కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళా అక్కడ మందు లేనిది, మందు సరఫరా చేయండి, అసలు అక్కడ ఆ టూరిస్ట్ డెస్టినేషన్ గడవదండి. అసలు ఎవరు పోరు. ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తున్నారు, లేదా చెన్నై వస్తున్నారు, బాంబే వస్తున్నారు, ఆ వచ్చిన టూరిస్టుల దగ్గరికి ఇక్కడ మీ మందు సరఫరా చేయమండి బ్యాన్ అంటే వాడు చూసి నవ్వుకునే పరిస్థితి. కానీ మనం కూడా పరిస్థితులు బట్టి మారాలి. ఇంకా మన మద్యపాన నిషేధాల్లో, ఆ నిషేధాల్లో, సిగరెట్ నిషేధాల్లో ఉంటే జరగదండి. మనము పరిస్థితులు బట్టి మారాలి. సార్ నేను అంటున్నా, ఈ రోజు మనం 12 గంటలకే ఈ రోజు గవర్లో హోటల్లో మూస్తున్నాం. హైదరాబాద్ లో కావచ్చు, చెన్నైలో కావచ్చు. చాలా దేశాల్లో పొద్దున 5 గంటల వరకు ఓపెన్ ఉన్నాయి. అంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? అక్కడ పోలీసులు లేరా? అక్కడ మా మఠంలో మానవంతాలు జరుగుతున్నాయా? పోలీసులు ప్రజలను రక్షించాల బాధ్యత పోలీసులది. పొద్దున 5 గంటల వరకు మీకు బార్లు ఉన్నా, లేదంటే హోటల్స్ ఉన్నా, పోలీసులు లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాలి. మేము పర్యవేక్షించలేమని వీళ్ళు మా వల్ల కాదని చెప్పి వీళ్ళు పక్కకి ఎలా వెళ్తారు? ట్రయల్ రన్ గా మీ ఏపీలో చేపించమని చెప్పండి. ట్రయల్ రన్ గా చంద్రబాబు గారిని ఏపీలో చేపించమని చెప్పండి. లా అండ్ ఆర్డర్ పరిస్థితులు అదుపు చేయమని చెప్పండి. అప్పుడు చెబుతాం. కండిషన్స్ లేవు. మీరు 10 గంటలకు వచ్చేయండి, 11 గంటలకు. సార్, శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులది. ఏ గంటకైనా వాళ్ళే పర్యవేక్షించాలి. రైట్. అంటే ఇప్పుడు కాదు సార్, రైట్. ఇప్పుడు విద్యార్థుల గురించి ఏం చెప్తారు సార్? మీ అభిప్రాయం టాపిక్ లోకి వచ్చారు. రైట్ రైట్ సార్, ఇది వాస్తవం. వర్తమానంలో బతకాలి. మనం 70లోనో 60లోనో బతికితే వేస్ట్. సార్, ఈ రోజు ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇది ఒక రాష్ట్రానికి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంశమే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. సార్, టీఆర్ఎస్ ప్రభుత్వము ఆయన చెప్పాడు కేసీఆర్ గారు, నేను అద్భుతమైన పరిపాలన ఇస్తా, ప్రత్యేక తెలంగాణ తయారు చేస్తా, స్వర్ణ తెలంగాణ ఇస్తా, బంగారు తెలంగాణ చెప్పాడుగా. మన 4 సార్లు ఎందుకు అక్కడ ఎగ్జామినేషన్ పేపర్ ఎందుకు లీక్ అయిందండి? ఎందుకు ప్రశ్న పడతారు లీక్ అయ్యి? కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్పాలా? ఆయన చాలా గొప్పగా తెలంగాణ కోసమే పుట్టారని చెప్పాడుగా. మరి ఇట్లా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలితమా, లేకపోతే కాంగ్రెసా, బిఆర్ఎస్ఆ, లేదంటే టీడీపీనా, ఎక్కడ జరిగినా తప్పు తప్పే. కానీ దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకటే రాజీనామా చేస్తే అయిపోతుందా? నేను అనుకోను అయిపోతుందని. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోతే ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారండి. అక్కడ ఉన్న మాఫియా నెట్వర్క్ నాశనం చేయాలి మనం. రైట్. ఎవరైతే లీకు చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో దాన్ని మనం సాల్వ్ చేయాలి. yes correct. ఎందుకు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి? ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత పోలీసు ఉంది, ఆ మాత్రం కనుక్కోలేరా? అంటే పోలీసులు మాఫియా కలిసి ఏమన్నా నాటకాలు ఆడతారా? సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఢిల్లీలో ఉంటాడండి, ఎక్కడో నాగపూర్ లో పేపర్ లీక్ అవుతుంది. ఏం చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్? సార్, అక్కడ లీక్ అయిన తర్వాత స్పందించే తీరును ప్రశ్నిస్తారు సార్ ఎవరైనా. అవును సార్, లీక్ అయిన ఎమ్మటనే చేయరు. కానీ ఆ లీక్ అయింది ఎందుకు అయింది, తర్వాత స్పందించే తీరును బట్టి ఎవరైనా అడుగుతారు. వారు ఏమంటారు, లీకే కావద్దు, లీక్ చూసుకోవాలంటారు. రావులపోతుని శాస్త్రి గారు అప్పుడెప్పుడో ఒకసారి రైల్వే శాఖ ఒక రైలు పడిపోయిందని చెప్పి, లేదంటే ఒక రైలు యాక్సిడెంట్ అని చెప్పి రాజీనామా చేశాడు. అంటే ఒక రైలు యాక్సిడెంట్ అయిపోయా? ఎందుకంటే వాస్తవాలు బతుకుతామంటా నేను. రైట్ రైట్ సార్, ఇప్పుడు నేను సిద్ధాంతాలు మాడగలను, వాస్తవాలు మాడగలను. రైట్. సార్, ఇప్పుడు విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో ధర్నా, దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తా. వాళ్ళు ఈ రోజుకి తిరగబడ్డం వల్లే దాన్ని ఇష్యూ పెద్దదైంది. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్స్ అయినా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి అయిపోతుందా, లేకపోతే నరేంద్ర మోడీ గారు దీని మీద ఫోకస్ చేసి మొత్తం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జామినేషన్ ఉన్నాయో వాటిని మొత్తం రివ్యామ్ చేయాలనా, దాన్ని ఒక పద్ధతిగా నడపాలనా, లేదంటే ఒక ఇండిపెండెంట్ బోర్డు అయినా తేవాలనా?
సార్ ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే రకరకాల ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో చాలా మంది కనెక్ట్ అయిపోయారు. డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు, పేపర్లు అమ్ముతున్నారు. ఈరోజు జరుగుతున్న వ్యవహారం సార్. నేను ఐఏఎస్ వ్యవస్థను తప్పుపడట, ప్రతి వ్యవస్థలోనూ కొంతమంది నచ్చకుంటున్నారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మీ అభిప్రాయం సార్ ఇవన్నీ Right. సార్ నేను అంటున్నా, ఒక ఇండిపెండెంట్ బోర్డు వేసి, నాకున్న ఐడియా ఒక ఇండిపెండెంట్ బోర్డు వేసి, ఆ బోర్డు ద్వారా దాంట్లో మేధావులను రకరకాల గొప్ప అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్న వ్యక్తులు కొంతమందిని ఆ ఇండిపెండెంట్ బోర్డులో పెట్టి వారి ద్వారా ఈ ఎగ్జామినేషన్ జరిపిస్తే ఏమైనా కొంతవరకు ఇది మెరుగుపడుతుందేమో. సార్, నేను అడుగుతున్నా, Right. ఇప్పుడు ఏపీఎస్సీ ఉంది సార్, తెలంగాణ స్టేట్ పిఎస్సీ ఉంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు ఆ ఏపీఎస్సీకో లేక టీఎస్పీఎస్సీకో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కో ఆ చైర్మన్ గా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎందుకు పెడుతున్నారు? ఇది కరెక్టేనా? ఎందుకు చదువుకున్న వాళ్ళు గొప్ప మేధావులు ఎందుకు నియమించరు? ఇప్పుడు చూడండి, మీరు తిరుమలలో ఏం జరుగుతుందో, పొలిటికల్ లీడర్ ని అక్కడ చైర్మన్ గా పెడితే లాస్ట్ 5 సంవత్సరాలు 2019 వరకు కంటిన్యూ ఎంత ఇబ్బంది జరిగింది. రైట్ టాపిక్ వేరేది వెళ్తుంది. ఎస్ సమయం అయిపోయింది. మీ అభిప్రాయం మొత్తానికి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం అయితే అర్థమైంది. నేను మళ్ళీ ఇస్తా, కంక్లూడ్ చేద్దరు కానీ సార్ 1 minute కంక్లూడ్ చేయండి సార్.